భావించి ప్రాణాలు వదిలి ఆకలి తీర్చింది కదా. తన ప్రాణాలను త్యాగం చేసి మరీ ఆకలి తీర్చింది ఆ పక్షి. ఈ సంఘటనను శ్రీరాముడు విభీషణుడు తనను శరణు కోరి వచ్చినప్పుడు విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్తాడు. ఒక పక్షి తన భార్యను చంపినవాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధపడుతుంటే అతిథిగా భావించి ప్రాణాలు వదిలి ఆకలి తీర్చింది గదా. అటువంటిది మానవుడిని. నేను రక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను, చక్రవర్తి కుమారుడను, శరణు కోరి వచ్చిన వారిని తిరస్కరించను అని వారిని సమాధానపరిచి విభీషణునికి అభయమిచ్చి తన సోదరులలో ఒకనిగా స్థానమిచ్చాడు శ్రీరాముడు. ఒకసారి శరణన్న వాణిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు శ్రీరాముడు. మిత్రునిగా కాకపోయినా మిత్రభావంతో నన్ను ఆశ్రయించిన వారి దోషాలను పరిగణలోకి తీసుకోకుండా రక్షిస్తాను అంటాడు. అతిథిని దైవభావంతో సత్కరించటం గృహస్థు బాధ్యత అని శాస్త్రాలు చెబుతున్నాయి.